అరే డబ్బారావు, నీకు గంజికే గతి లేదు, అలాంటిది బెంజ్ కార్ ఎక్కించాను. జబర్దస్త్ అప్పారావు ఇంటికి వెళ్ళలేవు, అలాంటిది నిన్ను అంబానీ ఇంటికి తీసుకెళ్ళాను, ముఖేష్ అంబానీ ఇంటికి. బెజవాడే వెళ్ళలేవు బస్సులో, అట్లాంటిది నిన్ను ముంబై తీసుకెళ్ళాను. నీ డబ్బా పాట ఉంది కదా, డబ్బక 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 డబ్బా, ఆ డబ్బా పాట సోషల్ మీడియాలో ఉన్న పాటని టీవీలో పెట్టించాను, సినిమాలు కూడా పెట్టించారు కదా బాలు. నీ పక్కన ఉంటుంది ఒక ఎండు చేప, ఎండిపోయిన చేప. ఆ ఎండి చేపకి డబ్బాకి ఎంత బలుపు. ఏం చూసుకొని బలుపు? నీకేమైనా అందం ఉందా, చదువు ఉందా, డబ్బు ఉందా, ఊర్లో పేరుందా? ఏముంది డబ్బా, డబ్బ డబ్బ డబ్బా ఏముందని మేము ఇచ్చిన బట్టలు వేసుకుంటాం, మేము ఇచ్చిన షూటింగ్లకు వచ్చి డబ్బులు సంపాదించుకుంటాం. ఇప్పటికైనా బలుపు పొగరు తగ్గించుకో. మీ ఊర్లో వాళ్ళే మీ బ్యానర్లు చెప్పి మీ ముఖం మీద కొట్టారు, అంతే కదా వాళ్ళు. ఆడుకుంటాడు అందరితో అది ఇది అని ఆడుకుంటాడు కదా. ఎవరింటికి వెళ్ళా పాత బట్టలు అడుక్కుంటావు, డబ్బులు ఏమని అడుక్కుంటావు, ఫ్లైట్ టికెట్లు ఏమని అడుక్కుంటావు, ఇంటి మీద చికెన్ మటన్ ఏమని. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే చికెన్ తీసుకురండి, మటన్ తీసుకురండి, చేపలు తీసుకురండి అంటావు. అడుక్కునే బతుకునేది. మేమెక్కడా నువ్వెక్కడరా, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ, అంతే కదా బాలు. చెప్పు నువ్వు కూడా. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా నిజాయితీగా బతకాలి, నిజాయితీగా ఉండాలి. అడక తినే బుద్ధి. ఏ రోజు ఒక రూపాయి పెట్టాడు క్యాబ్ డబ్బులు, ఎందుకు ఆ బతుకు కానీ. అబ్బా ఫ్యాన్స్ అంట, ఫ్యాన్స్ అందరికి ఉంటారు అబ్బా. ఫ్యాన్స్ ఎందుకు మాకు ఉంటారు ఫ్యాన్స్, 20 లక్షల మంది అంట ఫ్యాన్స్. ఉంటేంది నీకు. మేము చిల్లర వాళ్ళమా, మా డబ్బులు సంపాదించుకోవద్దు, మా దగ్గర షూటింగ్ చేయొచ్చు, మా ఎంబడి తిరగొచ్చు. అది కరెక్ట్ కాదు. లైఫ్లో నిజాయితీగా బతకాలి.